వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో. ఇంకా ఇండ్లు ఎవరికైతే లేవో, డబుల్ బెడ్రూమ్లు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళైతే పూర్తి వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పాలించింది. మరి డబుల్ బెడ్రూమ్ అని చెప్పింది, 2 BHK అని చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. మరి అల్లుడత్తే ఏడబడుకోవాలి, బిడ్డత్తే ఏడబడుకోవాలి. మేము అట్లా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, మేము ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను అక్కడ ఎర్రబెల్లి కాడ వాళ్ళ అత్తగారింటి కాడ, కేసీఆర్ వాళ్ళ అత్తగారింటి కాడ కట్టించిండు, కొంతమందికి ఇచ్చిండు. తర్వాత ఏం చేసిండు, ఇక హైదరాబాద్ పరిధిలో కొన్ని కట్టించేసిండు, కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి అట్టే పడవబడి ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే వాటర్ వ్యవస్థ లేదు, వాటర్ ఉంటే కరెంట్ లేదు. ఆ విధంగా కొన్ని పాడుపడిపోయినాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 10 సంవత్సరాలు వచ్చింది, 10 నెలలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఈ 10 నెలల్లో దాదాపుగా మరి వాళ్ళు ఇస్తామన్న 6 గ్యారెంట్లు 100 రోజులే చెప్పారు మనకి. ఆ 100 రోజులలో చేస్తామని చెప్పి 100 రోజులలో అయిపోయింది. 100 రోజుల్లో కూడా వాళ్ళకి ఏం సాధ్యం కాలే. ఏమనంటే ఖజానా లేదని చెప్పారు. సరే, ఖజానా లేదు ఏమో, ఇక తెలంగాణ ప్రజలు కొంత ఓపికతోనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, మరి వాళ్ళకి కొంచెం టైం అని ఇద్దామని మీరంతా ఓపిక పట్టుకొని ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఇందిరమ్మ గురించి, ఇళ్ళ గురించి అంటే, ఇందిరమ్మ ఇళ్ళ గురించి దసరాకైతే మరి ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి సాధ్యమయ్యే ముచ్చట్నేనా? మరి దసరా వరకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా అనేది కూడా కొంత డౌట్ ఉంది. ఏదైతే దసరా వరకు ఇవ్వచ్చు, మరి ఎవరికి ఇస్తారు దసరా వరకు అంటే, ఇప్పటికే గతంలో కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా డిస్ట్రిక్ట్లలో ఓలే, జిల్లాలకు ఓలే. ఇంకా ఏదైతే హైదరాబాద్ అంతకుముందు కేసీఆర్ వాళ్ళ అత్తగారు దగ్గర ఎర్రబెల్లి దగ్గర అటు కరీంనగర్ జిల్లా, అటు జగిత్యాల అటు సైడు ఒక విలేజ్ లో అయితే కట్టించినట్టు తెలుసు మనకు. మరి ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే, దసరాకు ఇందిరమ్మ కమిటీలు అంట విధి విధానాలు రూపొందించడానికి అధికారులకు ఆదేశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. దసరా పండుగ నాటికి ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏర్పాటు చేయడానికి అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. గ్రామ, వార్డు, మండల, పట్టణ, నియోజకవర్గాల జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయడానికి ఒకటే టెండర్, రోజుకు విధి విధానాలు రూపొందించాలని సూచించారు. బుధవారం సెక్రటేరియట్ లో గృహ నిర్మాణ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇద్దామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ప్రధానమంత్రి ఏదైతే తను తీసుకొచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో, ఆవాస్ యోజన ఏదైతే పిఎం ఆవాస్ యోజన ఏదైతే ఉందో, దాని కింద వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు కట్టించే ఛాన్స్ కనబడతా ఉంది. దానికి కమిటీలు, దసరా వరకు కమిటీలు ఏర్పాటు చేస్తారంట. గ్రామాలు, వార్డు మెంబర్లు, వార్డు స్థాయి నుండి ఏదైతే సర్పంచులు, తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ ఉండబోతా ఉంది. అదేవిధంగా ఇక కార్పొరేట్ అంటే జిహెచ్ఎంస్ లో ఉంటే కార్పొరేట్ వాళ్ళు కూడా టైఅప్ అయి ఉండే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. తెలంగాణలో వెనుకబడి ఉందని ఈ దశలో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లలో గరిష్టంగా సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. PMAY కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టుతుందని, కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమాచారం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో డాటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కూడా ఆదేశం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి ప్రారంభిస్తే ఇంజనీరింగ్ సిబ్బంది సమస్య ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అధికారులు తెలిపారు. అవసరమైతే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టేనా రాజీవ్ గృహకల్పన నిర్మాణ ఉన్న బ్లాక్లు ఇండ్ల వేలం వేయాలని తెలిపారు. వాటిని ఇండ్ల తరబడి వృధా ఉంచడం సరికాదు. అంటే గతంలో కూడా ఏదైతే కట్టించిన ఇల్లు ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకండి, కూడా వాటిని కూడా కట్టేసి ఇవ్వండి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వాటిని వేస్ట్ చేయకండి అని చెప్తా ఉన్నారు. ఏదైతే కమిటీ ఏర్పాటు చేసేసి ఆ కమిటీ ద్వారా ఇద్దాము, PMY నుంచి గరిష్టంగా ఇండ్లు సాధించుకుంటాము, రాజీవ్ స్వగృహ ఇండ్లకు కూడా వేలం వేయాలని కూడా చెప్పారు. వాటిని వేలం వేసేసి అవేవైతే ఉంటాయో, ఇండ్లు ఏవైతే ఉంటాయో వాటిని వేలం వేసేసి వచ్చిన డబ్బులతోని ఇంకొన్ని ఇందిరమ్మ ఇల్లులు కట్టిద్దామని చెప్తా ఉన్నారు. ఈ సాధ్యమయ్యే ముచ్చట్నేనా? ఈ గతంలో నుండి కూడా మరి చెప్పుకుంటూనే వస్తారు, కానీ ఇక కేసీఆర్ అట్ని చెప్పుకుంటూ వచ్చిండు, ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చిండు. కేంద్రం చెప్తా ఉంది, కేంద్రం కూడా గతంలో కూడా చెప్పింది, మీరు ఇల్లు కట్టియండి, పేదలకు ఎవరికైతే ఇండ్లు లేదు వాళ్ళకి కట్టియండి, మేము కూడా సహాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన గడప తడప చేసుకుంటూ పోతా ఉన్నాయి, ఎక్కడో ఒకరికి చేసుకుంటూ పోతా ఉన్నాయి తప్ప అందరికీ అర్హులైన వాళ్ళకి ఇస్తుందా అంటే ఎక్కడ ఇవ్వట్లేదు అని కనబడతా ఉంది. 6 గ్యారెంట్ల విషయాలకు కోసమే కమిటీలు అంట. ఇక 6 గ్యారెంట్ల కూడా అమలు చేయాలని దానికి కూడా కమిటీలు ఏర్పాటు చేస్తారంట. ఇప్పటివరకు 6 గ్యారెంట్లు ఏమైనాయి?
సరే 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు మీరు చేస్తా ఉన్నారు? 6 హామీలు ఇచ్చారు, వాళ్ళల్లో ఎన్ని చేస్తా ఉన్నారు గవర్నమెంట్? ఒకటి ఫ్రీ బస్ నడుస్తా ఉంది, 500 సిలిండర్ రామ్ అంటుంది, అది కొంతవరకు వస్తున్నాయంట, కొంతవరకు రావట్లేదంట. ఈ పింఛన్లు అయితే అసలు పింఛన్ల జాడలేదు, పత్తలేదు, పింఛన్లు ఎవరికి ఇస్తున్నారో తెలుస్తలేదు. రైతుల గురించి, ఇంకా రైతుల గురించి అయితే అన్యాయం. రైతుల గురించి రైతు భరోసా అన్నారు, ఇంకేదో అన్నారు, అదన్నారు, కౌలుదారికి డబ్బులు ఇస్తామన్నారు, బోనస్ 500 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు జాడలేదు, పత్తలేదు. ఇక విద్యార్థుల గురించి అయితే పట్టించుకున్న మానవుడే లేదు. 5 లక్షల కార్డు అన్నారు విద్యార్థులకి, ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు. 5 లక్షలు కాదు, 5 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక్కడ 10 నెలలు అయిపోతా ఉంది గవర్నమెంట్ వచ్చి. 10 నెలల్లో విద్యా వ్యవస్థ నాశనం అవుతా ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టలేదు. తన దగ్గర పెట్టుకొని మరి ఏం చేయాలనుకుంటుండో తెలంగాణ విద్య అంటే చదవద్దు. ఏదైతే గతంలో ఉండే రెడ్డిల పాలన, ఆ పాలన ఇప్పుడు మళ్ళీ రెడ్డిల పాలన కనబడుతుంది. రెడ్డిల పాలన దొరల పాలన ఉండే అప్పుడు. ఆ దొరలు ఏం చేసేది, వాళ్ళు చదువుకుంటే ఎక్కడ తెలివికల్లో అవుతారో అని విద్యకు పోకుండా వాళ్ళ ఇంటికాడ పాచి పని చెప్పించుకునేటోళ్ళు, అందరినీ పిలిపించి. ఈయన కూడా గట్టిగా కనబడతా ఉంది. స్కూల్లో అన్ని ఇబ్బంది పడతా ఉంటే మొన్న మన తెలుగు వెలుగులో కూడా 400 మందికి ఒక టాయిలెట్, ఒక వాష్రూమ్ అంట. వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి చూపించుకొని వచ్చారు. అంటే ఈ విధంగా ఎందుకు ఉంటున్నాయి వాష్రూమ్ లేని స్కూళ్ళు? అంటే ఒక్క కాంగ్రెస్ చేసిందనే కాదు, బీఆర్ఎస్ కూడా తప్పిదాలు ఉన్నాయి ఇలా. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళ తప్పిదాలు కూడా ఉన్నాయి. వీళ్ళు 10 నెలలు అవుతుంది, వాళ్ళు 10 సంవత్సరాల దాకా అవుతుంది. దాదాపుగా ఇద్దరు సేమే ఉంది. మరి వీళ్ళు మార్పు అన్నారు, ఆ మార్పు ఏడా కనబడట్లేదు మనకి. ఆ మార్పు ఏ మార్పు? విద్యార్థులకు చదువు లేకుండా ఒక వాష్రూమ్ ఉండడము, ఆ కాలేజీలలో వాష్రూమ్ లేకపోవడము, ఈ విధంగా ఈ ధోరణి కనబడతా ఉంది. వాటి విద్యార్థులకు అసలు ఆలోచించే మానవుడే లేడు. యూనివర్సిటీలలో పోతే పాములు, కప్పలు, తేళ్లు. యూనివర్సిటీల రూమ్లలో అట్లా ఉంటాయి. ఆ క్యాంపస్లలో అసలు ఫుడ్ చక్కగా ఉండదు, ఆ కరెంటు చక్కగా ఉండదు, వాటర్ ఫెసిలిటీ ఉండవు. ఈ విధంగా విద్యా వ్యవస్థని నాశనం చేస్తా ఉన్నారు, ఘోరంగా నాశనం చేస్తా ఉన్నారు. విద్యార్థుల గురించి మీరు ఒక గ్యారంటీ ఇచ్చారయ్యా, ఇప్పటికైనా ఆ గ్యారంటీ గురించి ఒకసారి ఆలోచించండి. ఈ కమిటీలు వేస్తామని చెప్తా ఉన్నారు. ఆ కమిటీలు మరి ఎప్పుడు వేస్తారు, ఏం వేస్తారు అనేది కూడా ఒకసారి చదివి వినిపిస్తాం. 6 గ్యారంటీల అమలు కోసం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడించింది. ఈ మేరకు ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తారని సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రతి గ్రామంలో లేదా వార్డుకు ఒకటి, మండల పట్టణ కేంద్రాల్లో, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఒకటి చొప్పున ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక్కో కమిటీ వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5 సభ్యులు ఉంటారని, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇక మీరు అక్కడ ఎమ్మెల్యేలను తీసుకొని వస్తారు, మంత్రులను తీసుకొని వస్తారు. సరే, ఈ కమిటీలో ఏళ్ళని కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే ఉంటారు, కాంగ్రెస్ సంబంధించిన ఎవరైతే మంత్రివర్గం ఉంటారు. మరి ఇక్కడ ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి ఇల్లు వస్తుంది అంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే తిరుగుతారో వాళ్ళకు మటుకే వస్తాయి. ఆ పేదలకు రావు అక్కడ ఇల్లు అని ఏమని. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు దళిత బంధు అని ఎవరికి ఇచ్చిన దళిత బంధు? ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చిండు. మరి అదే ధోరణి కనబడతా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తారంట. ఇక్కడ అధికారులను కాదు పెట్టేది, అధికారులను పెట్టాలి. అధికారులను పెడితే అతను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి నిజంగానే ఇల్లు ఉందా లేదా, 6 గ్యారెంటీలో ఏమి అమలు చేయాలి, ఏంటి అర్హుడు అనే కమిటీ అధికారులు తీస్తారు. ఈ కమిటీ ఏర్పాటు చేస్తే ఒకే ఊర్లో ఉన్న వ్యక్తి, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు దాదాపుగా, ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, వాళ్ళకు ఏదైతే పేరు కొట్టాడు ఉంటాడో వాళ్ళ విలేజ్ లో అతన్నే కమిటీలో పెట్టే ఛాన్స్ కనబడుతుంది. ఆ మండలాల్లో కూడా అంతే. మరి వీళ్ళు ఎవరు? మళ్ళీ మంత్రి ఆమోదం తెలిపాలి. మంత్రి ఎవరు? కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే. సో కాంగ్రెస్ సంబంధించిన నేతలు కమిటీ మెంబర్స్, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కమిటీ ఇన్ఛార్జి, కాంగ్రెస్ సంబంధించిన మంత్రి అక్కడ ఆమోదం తెలిపే వ్యక్తి. మొత్తం కాంగ్రెస్ మయమే అవుతుంది. మరి నిజమైన పేదలకి, లేకుంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకి కానీ, లేకుంటే అక్కడ వేరే పార్టీ బీజేపీ సంబంధించిన వాళ్ళ నాయకులు ఉంటే వాళ్ళకి ఏం రాదాడా? అంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మొగ్గు చూపాలి, లేకుంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి, ఆ పార్టీకి సంబంధించిన గ్రామ సర్పంచ్లను గెలిపించుకోవాలి. ఇప్పుడు అదే కమిటీ చెప్పేది ఏంది? ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఆ ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే అక్కడ మీ ఇంటికి, మీ ఊరికి ఎక్కువ శాంక్షన్ చేసే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు.
కమిటీ అనేది అధికారులతోని, అంటే మీరు గవర్నమెంట్ టీచర్లను ఒక 2 రోజులు బంద్ చేసైనా వాళ్ళని ఇది 6 గ్యారెంటీల గురించి వాడుకుంటారా? ఏదైనా కానీ అధికారులను వాడుకుంటే బాగుంటది. అధికారులతోని పక్షపాతం లేకుండా, అంటే ఎవరు అయినా ఒకటే, అందరూ ఒకటే, అందరూ సమానమే అనే ఉద్దేశంతో వాళ్ళతో సర్వే చేపించేసి ఎవరికైతే 6 గ్యారెంటీలు అందించాలో వాళ్ళకి అందిస్తే బాగుంటది. అంతేగాని ఈ కమిటీలు ఏర్పాటు చేసేసి కాంగ్రెస్ నాయకులకి చేతిలో పెడితే అది అందరికీ అందదు. అక్కడ కూడా ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళకే అందుతుంది, చాలా ఇబ్బంది పడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక మీకు ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పట్లేదు వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తామని చెప్పట్లేదు. మరి దానికోసం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎవరైతే అర్హులు ఎవరైతే ఉంటారో మరి మీ ఊళ్ళో కూడా కమిటీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కమిటీకి మీ పేరు ఇవ్వండి, మీకు కొట్లాడండి, మీరు ఖచ్చితంగా కొట్లాడండి. మీకు అర్హులని మీకు తెలిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చేదాకా కొట్లాడండి. మా టీఆర్టీ కూడా మీకు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్న నేను అర్హులన్నా నాకు ఇవ్వట్లేదు అనే విషయాలు కూడా మాకు ఎప్పటికప్పుడు కామెంట్ చేయండి. ఈ వేదిక మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఎప్పటికీ. ఇది ప్రజల గొంతుకే వస్తుంది టీఆర్టీ అనేది. ఖచ్చితంగా ఈ వేదిక మీకోసం సపోర్ట్ చేయడానికే ఉంది. ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటాం.